చెప్తున్నాం. నాకంటే ముందు అనిల్ గారిని మాట్లాడాలి. ఆయన చాలా నేను మాట్లాడతాను తర్వాత. కాకపోతే ఒక 3-4 సార్లు నేను లొకేషన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను అనిల్ గారిని. చాలా చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి గారితో షూటింగ్ జరుగుతుంది, అదే సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని ఆయన చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను ఇలా ఉంది మనకు ప్రీ రిలీజ్ లాగా మనం ఒకటి అనుకుంటున్నాం చిరంజీవి గురించి అనగానే ఆయన టైం స్పెండ్ చేసి గెస్ట్లా కాకుండా ఫ్రెండ్ లాగా మాట్లాడు. లేదంటే పాత పరిచయం అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఆయన చూశాను నేను 2-3 సార్లు, 2-3 రోజుల నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. ఆయన ఎంత హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు మాట్లాడి నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడు నా ముందు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సరే. సో నేను 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము, తపన, ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే, అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా ఇంకో బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హెస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే రవికాంత్ గారు, ఆహా టీం అందరికీ, రాజేష్ గారు, మీనా గారు, మారుతి గారు, మేఘనా గారు, ఎవ్రీవన్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్తో అసోసియేటెడ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారో అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుహాసిని గారు అండ్ రాహుల్ గారు, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఒకటే, నేను ఆనెస్ట్గా చాలా నిజాయితీగా కష్టపడి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏజ్ మీటర్ కనిపించేది అనేది హీరోకి ఒక పవర్ లాగా పెట్టాము. సో ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేస్తున్నారో నా ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సినిమా చేశాను అని చూడడానికైనా సరే మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. అండ్ ఇన్ని రోజులు జబర్దస్త్లో స్కిట్స్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, ఈ సినిమా ద్వారా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. నేను చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ అని నన్నే పిలిచేస్తాను అనుకున్నాను ఆ షూటింగ్ నుంచి వచ్చేసరికి. టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో November 7th డైరెక్ట్గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్. నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో మీ అందరూ చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఆహా టీం అందరికీ, రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా రాజ్ తరుణ్, సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో మంచి కంబ్యాక్ రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్. అలాగే టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే అభిని విష్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మన హైపరాది, ఆటో, రాఘవ. సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్. సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో. సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా 2005లో. దానికి హరిగా నాకు పరిచయం అభి. అంటే యాక్టర్, దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ. సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే.
ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం. అంటిల్ 2011 వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు. సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా, మనం అట్నుంచి వచ్చాక. సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను. సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాగా చెప్పేవాడు అప్పుడు. సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తను నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని. సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు. సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు. సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదిరే అభిగా సో 2 స్టేట్స్లో అటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను. సో ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాడు. తను మళ్ళీ ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా. అభి ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్స్, అలాగే డైరెక్టర్గా మూవీ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ మీ ఓడింటి అంత పొడిగిపోయాడు. సో వాడిని స్టేజ్ ఎక్కించుకుని వయసు తెలిసిపోద్ది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు. అండ్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అభి ఇంకేమైనా మాట్లాడాలా? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది, బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది. అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా, ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటున్నాను, బట్ తప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. November 7th గారేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే బాగా చాలా నాకు చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాగా. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. F2, F3 మూవీస్ టైంలో అనుకుంటా. పెద్ద డైరెక్టర్ కదా, మరి మా పాత పరిచయంతో మామ అనుకుంటాం మేము. కాకపోతే ప్రేమగా మావా అని పిలిచేవాడు. ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ, ఎందుకు మనకు అవన్నీ. స్టేజ్ గౌరవం అంటారు కదా, మళ్ళీ అది లేకపోతే నన్ను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిలవడానికి కుదరట్లేదు. బయట ఎలాగో మామ అంటాం కానీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా, నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని, అంటే అందరు హీరోలను ఇమిటేట్ చేసేవాడిని. సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చాక టచ్ పోయింది నాకు, ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు. మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని, అందరు హీరోలను ఇమిటేట్ చేయటం. మొన్న డైరెక్టర్ సెషన్లో కూడా కొన్ని స్టెప్స్, నాగార్జున గారి స్టెప్స్ ఇవన్నీ తనే వచ్చి చెప్పాడు. సో ఎప్పుడు అవసరం ఉన్నా పిలుస్తాను అభి, మరి నేను నీకోసం రానా చెప్పు. సో ఆల్ ద బెస్ట్ డార్లింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక్కసారి మా రిక్వెస్ట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆహా వారికి అండ్ మమ్మల్ని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకి, ప్లీజ్ వాచ్ చిరంజీవ ఆన్ ఆహా ఫ్రమ్ November 7th. అండ్ అలాగే ఈ సినిమాలో మా రాజ్ తరుణ్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. అంటే ఆయనకు 2 పేజీలు 3 పేజీల డైలాగులు ఇచ్చి అవతల వాళ్ళ ఆ డైలాగ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళ డైలాగ్ ఏంటి ఆయన డైలాగ్ ఏంటి అన్నీ గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లో చేయగలిగిన సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఆయనకు మధ్యలో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బయట వేరే విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడనీయకుండా సినిమాలో ఎంత పర్ఫార్మెన్స్ కావాలో దానికి ఇంకొంచెం ఎక్కువనే ఇచ్చారు తప్ప ఎక్కడ తగ్గలేదు. సో ఈ సినిమా మా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ అవ్వాలి, నాకు ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అభి గారు, అయితే మీ ఇద్దరు కాన్వర్జేషన్ మంచి, ఇద్దరు జాన్ జబ్బా దోస్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, సో ఆ స్వీట్ కాన్వర్జేషన్ ఇక్కడ చూసాం మేము. సో ఇందాక అనిల్ గారు చెప్పినట్టు మిమ్మల్ని చాలా స్కిట్స్లో చాలా చూసాం కాబట్టి అనిల్ గారు కూడా ఆల్రౌండర్ యాజ్ యూజువల్లీ మా అందరికీ తెలుసు. సో ఇందాక అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఇద్దరు కలిసి ఒక చిన్న మిమిక్రీ చేస్తే మాకు మా ఆడియన్స్ అందరికీ చూడాలని ఉంది. ఒక చిన్న ఏదైనా ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఏదైనా ఒక చిన్నది. అంటే మిమిక్రీ అంటే ఇప్పుడు కష్టంలే కానీ
ఏ మైక్ బాగుందో. ఓకే, అనిల్ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అదర్వైజ్ ఇప్పుడు నాకు చాలా రోజులైంది, నాకు కూడా టచ్ పోయింది. ఈ సభకి మోహన్ బాబు గారు వస్తే, సో చిరంజీవి ప్రెస్ మీట్కి మోహన్ బాబు గారు వస్తే ఎలా మాట్లాడతారు? లే నేను జాగ్రత్తగా మాట్లాడతాను. విచ్చేసిన ప్రేక్షక మహాశయులకందరికీ నమస్కారం. ఆ షిరిడి సాయి నాథుని ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి కృపతో ఈరోజు చిరంజీవ నవంబర్ 7వ తారీఖున అదే అభి డైరెక్షన్లో రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రానికి మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మిస్టర్ అనిల్ రావిపూడి గారు రావడం, ఆయనతో పాటు నెక్స్ట్ నేను కూడా చేయాలనుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు అనిల్? దయచేసి మీరందరూ కూడా ఆహాలో సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఈ చిరంజీవి సినిమాను చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు.